ఆంటీ ఇదిగోండి కొంచెం నీళ్లు తాగండి ప్లీజ్. నాన్న టాబ్లెట్ వేసుకోండి. నాన్న మీరు శాంతంగా ఉండండి. ఆంటీ కొంచెం నీళ్లు తాగండి, మీకు కళ్ళు తిరుగుతాయి ప్లీజ్. ఆంటీ నా మాట విని 2 గుటకలు నీళ్లు తాగండి. నాకేం నీళ్లు తాగాలని లేదు. ఏ తల్లి కూతురైతే ఇలాంటి దిగజారిన పని చేసిందో ఆ తల్లి గొంతులోంచి ఒక్క చుక్క నీరు కూడా దిగదు. నీళ్లు తాగడం పక్కన పెడితే దోసెడు నీళ్ళల్లో మునిగి చావడానికి కూడా ఈ అమ్మాయి మనల్ని వదల్లేదు. మర్యాద, గౌరవం, పరువు అంతా ఒక్క దెబ్బతో గంగలో కలిపేసింది. నేను మీకు ముందే చెప్పాను కదా, తను ఆడపిల్ల, తనని అదుపులో ఉంచండి. నేను మిమ్మల్ని హెచ్చరించాను, మీరు తనని గుడ్డిగా నమ్మొద్దని. కానీ మీకు మాత్రం మీ కూతురే ప్రపంచంలో ఉత్తమమైనదిగా, మంచి కూతురిగా కనిపిస్తుంది. చూశారు కదా, మీ గొప్ప కూతురు ఏం చేష్టలు చేసిందో చూశారు కదా. మన ముఖం మీద ఇంత పెద్ద దెబ్బ ఎప్పుడైనా పడిందా? చెప్పండి, మీరు జవాబు ఇవ్వండి, మాట్లాడండి. తప్పంతా మాదే. మనము మన అమ్మాయిని అదుపులో పెట్టలేకపోయాం. నేనెప్పుడూ చెప్తూనే ఉన్నాను, వయసు పెరిగే కొద్దీ సిగ్గు ఎగ్గులు వదిలేస్తారని. నేను మీకు గుర్తు చేశాను కదా, యవ్వనంలో వచ్చే ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎక్కువైపోతుందని. ఆ ప్రేమ ముందు ఇంకేమీ కనిపించదు. కానీ నా మాట మీరు అస్సలు వినిపించుకోలేదు. ఇప్పుడు సమాజంలో అందరికీ ముఖం ఎలా చూపించాలి, తల ఎత్తుకుని ఎలా తిరగాలి, అందరి కళ్ళలోకి చూసి ఎలా మాట్లాడాలి, ఎలా 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 ఏం సమాధానం చెప్పాలందరికీ? ఏమని చెప్పి తప్పుకోవాలి? ఏం వివరించాలి? ఈ అవమానకరమైన బతుకు కంటే ఎవరైనా నేరస్తులు వచ్చి నన్ను కాల్చి చంపేయడం మేలు. ఆ బ్లేడ్ ఎక్కడా? దీనికి ఏమైంది? అబ్బా, ఎప్పుడు ఇదే సమస్య. ఇంజిన్ సర్చ్ చేయమని చెప్పాను కదా. ఒకవేళ ఈ బైక్ కోసం ఉంటే ఇంకా ఆలస్యం అవుతుంది. సంజు, సంజు, ఇది కూడా ఇప్పుడే పాడవాలా?
సారీ నాన్న. సారీ మమ్మీ. నేను మీకు మంచి కూతుర్ని కాలేకపోయాను, కానీ ఐ లవ్ యూ. సంజు, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? హ? నిన్ను రెండు చెంపల మీద ఒకటి వేయాలనిపిస్తోంది. పిచ్చిదానివా ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? నేను పేపర్ చూశాను, అందులో ఏం రాసి ఉందో అంతా చదివాను. ఏం జరిగిందో ఏం జరగలేదో అన్నది తర్వాత విషయం. ఏమైంది నీకు? నిన్ను నువ్వు చంపుకోవాలనుకుంటున్నావా? ఇంకా అసలు ఈ చేయి కోసుకునే ధైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చింది? నా వైపు చూడు నేహ, చెప్పు. ధైర్యం కాదు సంజు, నా బతుకు మీద నాకే అసహ్యం వేస్తోంది, అవమానంగా ఉంది. తెలుసా, ఎప్పుడైతే అపరాధ భావం హద్దులు దాటిపోతుందో అప్పుడు మనిషి లోపల బాగా కుంగిపోతాడు. అప్పుడు అదే బాధ ఇలాంటి పనులు చేయడానికి ధైర్యం కూడా ఇస్తుంది. దేనికి సిగ్గుపడాలి? దేని గురించి అవమానంగా ఉంది? నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడాలి? నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ అర్థమైందా? సంజు, నీకు నా మీద నమ్మకం ఉందా? పిచ్చిదానా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. నాకు తెలుసు నా నేహ ఇలాంటి పని ఎప్పటికీ చేయదు. కనీసం ఈ విషయంలోనైనా నేహ మీద సంజుకి పూర్తి నమ్మకం ఉంది.